సలార్ సినిమా ఎందుకు 1000 కోట్ల మార్కుని టచ్ చేయలేకపోయింది? కంటిన్యూగా 450 రోజులు ఓటీటీలో ట్రెండ్ అయిన ఏకైక సినిమా. యూత్లోకి కాటేరమ్మ ఫైట్ని డ్రగ్ లాగా ఎక్కించిన సినిమా. ఎక్సలెంట్ బీజిఎంతో, సూపర్ స్టోరీ లైనప్తో కోల్ మైన్ ఫైట్, కాటేరమ్మ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ లాంటి ఎలివేషన్లు ఉన్న సినిమా. రిపీటెడ్గా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టిన సినిమా ఎందుకు 1000 కోట్ల మార్కుని టచ్ చేయలేక 650 కోట్ల దగ్గరే ఆగిపోయింది? భయ్యా, సినిమా వచ్చి ఇప్పటికి 1.5 year అవుతున్నా అప్పటి నుంచి నన్ను డిస్టర్బ్ చేస్తున్న క్వశ్చన్ ఇది. నిజంగా చెప్తున్నా, సలార్ సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ షో చూసి బయటకు వస్తున్నప్పుడు నేను అనుకున్నాను 1000 కోట్ల సినిమాకు ఒక లెక్క 10 రోజుల్లో కొట్టేస్తాడు అనుకున్నాను. కానీ అలాంటి సినిమా కలెక్షన్లు 650 కోట్ల దగ్గర ఆగిపోయి అంటే నిజంగా సరే, మాట్లాడుతుంటేనే బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో సలార్ సినిమా 1000 కోట్లకు అడ్డుపడ్డ మెయిన్ 3 రీజన్స్ గురించి చెప్తా. రీజన్ నెంబర్ 3, భయ్యా, సినిమాలో ఎంత కంటెంట్ ఉన్నా, సినిమాలో ఎంత పెద్ద యాక్టర్స్ ఉన్నా, మన సినిమా రిలీజ్కి 1 నెల రోజుల ముందు నుండే మన సినిమా పలానా డేట్ను వస్తుంది అని మారుమోగిపోయేలా చేయాలి. దానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి పేరు తెలియనోడే లేడు ఇండియాలో. అలాంటి రాజమౌళినే తన సినిమా RRR కోసం సినిమా రిలీజ్కు 2 నెలల ముందు నుంచే ఇండియా వైడ్గా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు అన్నీ ఇండియా మొత్తం ప్రమోషన్ చేశాడు. మనం యూట్యూబ్ ఓపెన్ చేసిన RRR ఇంటర్వ్యూలే, టీవీలు చూసిన RRR ఇంటర్వ్యూలే, ఎక్కడ చూసిన RRR గురించే మాట్లాడుకునేలా చేసి ప్రతి ఒక్కరి మైండ్లోకి RRR సినిమాని ఎక్కించేశాడు. సినిమా చూడకుండానే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాడు ఓన్లీ ప్రమోషన్స్తో. కానీ మన సలార్ సినిమాకు మాత్రం ఈవెంట్లు లేవు, ఇంటర్వ్యూలు లేవు. ఇంటర్వ్యూ అంటే గుర్తొచ్చింది భయ్యో, సినిమా రిలీజ్కు 2 రోజుల ముందు ఒక్క ఇంటర్వ్యూ పెట్టాడు భయ్య, అంతే. నువ్వే ఉంచుకో, నాకు ఇచ్చారా ప్లీజ్, థ్యాంక్ యూ. రీజన్ నెంబర్ 2, ఏ సర్టిఫికెట్. నిజానికి సలార్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉండదు, వల్గర్ సీన్లు ఉండవు. కానీ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అంటే కొద్దిగా వైలెన్స్ ఎక్కువగా ఉందని, అంతే. సెన్సార్ వాళ్ళు నీల్మామకి చెప్పారంట, కాటేరమ్మ ఫైట్ సీన్లో ఉండే కొన్ని వైలెన్స్ పార్ట్స్ కొన్ని తీసేస్తే ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ఇస్తామని. కానీ నీల్మామ దానికి ఒప్పుకోలేదు. అలా చేస్తే దేవా క్యారెక్టర్లో ఉండే ఆ ఇంటెన్షన్ మిస్ అయ్యిద్ది అని నో చెప్పాడంట నీల్మామ. అయితే మీరు అనుకోవచ్చు, ఏ సర్టిఫికెట్తో వచ్చిన యానిమల్ మూవీకి 900 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చాయి కదా అని. దీనికి 2 కారణాలు ఉన్నాయి. అందులో ఒక దాని గురించి తర్వాత చెప్తా. రెండో కారణం ఏంటంటే, యానిమల్ మూవీ తీస్తున్నప్పుడు సందీప్ రెడ్డి వంగాకు తెలుసు నేను తీసేది ఏ సర్టిఫికెట్ సినిమా అని. నాకు సెన్సార్ వాళ్ళు ఖచ్చితంగా ఏ సర్టిఫికెట్ ఇస్తారని సందీప్కు ముందే తెలుసు. కానీ సలార్ సినిమా అలా కాదు. ఇది ఒక మాస్ ఎలివేషన్లో ఉన్న సినిమాగా తీశాడు. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చూసే ఒక మాస్ మూవీగా తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. కానీ దానికి భిన్నంగా సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సో ఈ కారణం వల్ల ఫ్యామిలీతో, పిల్లలతో థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దామనుకున్న వాళ్ళు ఓటీటీలో వచ్చాక చూద్దాంలే అని ఆగిపోయారు. ఇక రీజన్ నెంబర్ 1, మిగతా 2 కారణాల కన్నా ఈ ఒక్క కారణం వల్లే మూవీ కలెక్షన్స్పై గట్టి దెబ్బ పడింది. అదే క్లాష్ విత్ డంకీ ఇన్ ద హిందీ మార్కెట్. మన ఇండియాలో ఏదైనా సినిమా 1000 కోట్ల కలెక్షన్లు దాటాలి అంటే దానికి ఖచ్చితంగా హిందీ మార్కెట్ నుండి మంచి కలెక్షన్స్ రావాలి. హిందీ వాళ్ళకి సినిమా బాగా నచ్చాలి. అంటే సలార్ సినిమా హిందీ వాళ్ళకి నచ్చలేదా అంటే చాలా బాగా నచ్చింది. దానికి ప్రూఫ్ ఏంటంటే, సలార్ సినిమా ఓటీటీలో జియో హాట్స్టార్లో అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. సలార్ మూవీ హిందీ వెర్షన్లో జియో హాట్స్టార్లో 360 రోజులకు పైగానే టాప్ 5లో ట్రెండ్ అయ్యిందంటే నార్త్ ఆడియన్స్ సలార్ మూవీని థియేటర్లో ఎంత మిస్ అయ్యారో తెలుస్తుంది. సో అంత క్రేజ్ ఉన్న సినిమాకి హిందీలో ఎందుకు ఎక్కువ కలెక్షన్లు రాలేదంటే దానికి కారణం అదే టైంలో హిందీలో రిలీజ్ అయిన SRK డంకీ సినిమా వల్ల. అప్పటికే పఠాన్, జవాన్ వంటి 2 1000 కోట్ల సినిమాలతో ఫుల్ ఫామ్లో ఉన్న షారుఖ్ ఖాన్, మరోవైపు ఒక్క ఫ్లాప్ కూడా తీయని రాజ్ కుమార్ హిరానీ, వీళ్ళిద్దరి కాంబినేషన్లో డంకీ సినిమా వస్తుండటంతో హిందీ ఆడియన్స్ చాలా ఆశతో ఉన్నారు. అయితే అదే డేట్కి సలార్ మూవీ కూడా వస్తుండటంతో ఇద్దరి మధ్య ఒక పెద్ద ఫైటే జరిగింది. నార్త్లో ఫుల్ క్రేజ్ ఉన్న SRK మూవీ రావడంతో దాదాపు 70% థియేటర్లు డంకీ సినిమాకి దక్కాయి. దానికి తోడు వాళ్ళు ఫిక్స్ చేసుకున్న డేట్కి సలార్ సినిమా మధ్యలో రావడంతో బాలీవుడ్లో రివ్యూస్ చెప్పేవాళ్ళు, మీడియా ఇలా అంతా ఒకేసారి సలార్ మూవీకి నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. నిజానికి సలార్ సినిమా సెప్టెంబర్లో రావాల్సిన సినిమా, కానీ కొన్ని కారణాల వల్ల సినిమా పోస్ట్పోన్ అయింది. అయితే ఏ డేట్కి రావాలి అనే ఒక క్లారిటీ లేని హంబోలే ఫిలిమ్స్ బాలీవుడ్ వాళ్ళు డంకీని కుదుర్చుకున్న డేట్కి సలార్ని రిలీజ్ చేశారు.
సో ఒక క్లారిటీ లేకుండా సైలెంట్గా ఇద్దరు హీరో ఫ్యాన్స్ మధ్య, అలాగే 2 ఇండస్ట్రీల మధ్య చిచ్చు పెట్టి సైలెంట్గా పక్కన కూర్చున్నారు మన హొంబోలే ఫిల్మ్స్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? మెల్లిగా 2 వారాలు దాటాక సలార్ మూవీ చూడడం స్టార్ట్ చేశారు హిందీ వాళ్ళు. కానీ అప్పటికే రావాల్సిన కలెక్షన్లు స్లో అయిపోయాయి. అయినా సరే సలార్ సినిమా హిందీలో 150 కోట్లకు పైగా వసూలు చేసి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సూపర్ హిట్గా నిలిచింది సలార్. ఏ సినిమాకైనా 1000 కోట్ల మార్కు దాటాలంటే మొదటి 3 రోజుల కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ఆ విషయంలో సలార్ సినిమాకి డంకీ సినిమా పోటీ ఉండడం వల్ల 1000 కోట్ల మార్కును టచ్ చేయలేకపోయింది. అదే సలార్ ముందుగా అనుకున్న సెప్టెంబర్ నెలలో వచ్చి ఉంటే 1000 కోట్ల క్లబ్లో చేరేది సలార్. భయ్య సలార్ సినిమా థియేటర్లో ఉన్నప్పుడే నేను 5 సార్లు చూశాను. ఓటీటీలో వచ్చాక ఇంచుమించు ఒక 100 సార్లకు పైగానే చూశాను. ఎందుకంటే ఆ సినిమా ఎక్కించే మొత్తం లాంటిది మామూలుగా ఉండదు సినిమా. ఆ ఎలివేషన్లు, కాటేరమ్మ ఫైటు అది రేంజ్లో ఉంటుంది. అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు ఎన్నిసార్లు మూవీ చూసారో కామెంట్ చేయండి. సో మళ్ళీ మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను. బాయ్.